6,000 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా రైతు బంధు ఇచ్చినాం. టింగు టింగుమని మీ ఫోన్లలో మెసేజ్ వచ్చి మీకు బ్రహ్మాండంగా వచ్చేది. ఏం జరిగింది ఈరోజు? ఎందుకు మాయం చేసినారు? దాని ఎంబడి ఎందుకు పడ్డారు మీరు రైతు బంధం పడి? అదేవిధంగా ధాన్యం వస్తే నేను వస్తూ ఉంటే అర్జాల బావి దగ్గర నా బస్సును ఆపి రైతులు అడిగినారు, సార్ 20 రోజులైంది ధాన్యం తెచ్చి, ధాన్యం ఎత్తడం లేదు, ధాన్యం కొనడం లేదని చెప్పినారు. ఎందుకు వస్తూ ఉంది ఈ పరిస్థితి? ఒకనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే నరేంద్ర మోడీ నేను వడ్లు కొనని మొండికేస్తే నాతో సహా ముఖ్యమంత్రితో సహా మొత్తం తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి మా తెలంగాణ పండిస్తూ ఉంది, మీరు కొనాలి, ఇది న్యాయం అని చెప్పి వడ్లు కొనేపట్టట్టు చేసినాం. మద్దతు ధర ₹1 కూడా తగ్గకుండా రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళ బ్యాంకులలో వేసినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే జరిగినాయి. ఈ సమస్య అంతా కూడా మీ కళ్ళ ముందరనే జరిగినారు. ఆనాడు పేద బిడ్డల పెళ్లి చేయాలని లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారని ₹1,00,000 ఇచ్చి కళ్యాణ లక్ష్యం పథకాన్ని పెట్టినాం. వీళ్ళేం చెప్పినారు? ₹1,00,000 కేసీఆర్ ఇస్తున్నాడు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పినారు. వచ్చిందా ఎవరికైనా తులం బంగారం? రాదు, ఇయ్యరు. వీళ్ళు బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యరు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2 దఫాలుగా ₹30,000 కోట్ల రుణమాఫీ చేసినాం, రైతులను ఆదుకున్నాం. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి లగెత్తుండ్రి, పరిగెత్తుండ్రి, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు ₹2 లక్షల రుణమాఫీ చేస్తాడు. చేసిందా? మరి ఎందుకు చెప్పినారు? వీళ్ళు అసెంబ్లీలోనే ఉన్నారు కదా, ఆ చిట్టి ఎందుకు ఇట్లా మోసం చేసినారు ప్రజలను? మా గోడు గుద్దండి, మహాలక్ష్మి అని పేరు పెట్టి ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామని చెప్పినారు. ఇస్తున్నారా మహాలక్ష్మి పథకం? నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తామని చెప్పినారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మేము ఇష్టమనే అనలేదు, నిరుద్యోగ వృత్తి అని మాట్లాడుతూ ఉన్నాడు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడ్డగోలు వాగ్దానాలు చేసి, ప్రజలను మోసం చేసి గద్దెకెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఒక విషయాన్ని మీకు మనవి చేస్తా ఉన్నా, ఈ పార్లమెంట్